నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేషనలిస్ట్ హబ్ చేపట్టినటువంటి యొక్క జాతీయవాద దృక్పథంతో నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు వీటిని ఎప్పటికప్పుడు ప్రతివారం ప్రారంభం చేసి ఇప్పటికీ 200 ఎపిసోడ్స్ పూర్తయినాయి. దీన్ని కంటిన్యూగా నిర్వహిస్తున్నటువంటి సాయి గారికి, పర్టికులర్గా మామిడి గిరిధర్ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఏ రకంగా నాకు ఇది టచ్లోకి వచ్చిందో ఇప్పుడు గుర్తులేదు, కానీ ఒకసారి టచ్లోకి వచ్చిన తర్వాత ప్రతి వారం కూడా దీని గురించి వెయిట్ చేసి చూసేటువంటి అలవాటు వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైనా రాకపోతే ఎందుకు రాలేదు అనేటువంటి దీంతో కూడా దాని గురించి ఆలోచన చేయటం కూడా జరిగేది. అటువంటి ఒక క్యూరియాసిటీతో ఇది తెలుసుకోవాలి, ఇది చూడాలి, ఏం జరుగుతుంది అనేటువంటి క్యూరియాసిటీస్ తోటి తీసుకెళ్లేటువంటి సీరియల్స్ టైప్లో ఈ యొక్క గ్లోబల్ రౌండప్ అనేటువంటిది ఉంది. దీని తర్వాత నేషనల్ రౌండప్ అని చెప్పి దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు సురేష్ కొచ్చర్ గారితో దాన్ని ప్రతి శనివారం నడపటం. ఆ తర్వాత మూడోది డిఫెన్స్ రౌండ్ అని చెప్పి అది నడుస్తుంది. అంటే డిఫెన్స్ దీంట్లో ఏ రకమైనటువంటి కొత్తవి నేషనల్, ఇంటర్నేషనల్ వస్తున్నాయి, దాన్ని మనం ఎట్లా అడాప్ట్ చేసుకుంటున్నాము. దాంట్లో ఒక్కటే కాకుండా డిఫెన్స్ రౌండప్లో కొత్తవి రావటమే కాకుండా దీంట్లో ఎవరు ప్రాణాలు అర్పించారు, వాళ్ళకు సంబంధించినటువంటి డీటెయిల్సు, అదే రకంగా ప్రోడక్ట్ ఏంటిది, ప్రోడక్ట్ సంబంధించినటువంటి డీటెయిల్సు, దానికి తోడుగా ఇండస్ట్రీ ఏదైతే ఉందో, పలానా ఇండస్ట్రీ, ప్రైవేట్ ఇండస్ట్రీ ఇది ఇక్కడ ఈ రకమైనటువంటి ఇది డెవలప్ చేస్తుంది అనేటువంటిది, ఈ రకంగా డిఫెన్స్లో ఉండేటువంటి కొత్తదనం, దాని యొక్క ప్రత్యేకత ఇవన్నీ కూడా దీంట్లో వచ్చినాయి. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ వచ్చిందో, ఆపరేషన్ సింధూర్లో ఏ రకంగా ట్యాకిల్ చేసినారనేటువంటిది ఎప్పుడైతే తెలిసిందో, ఇవన్నీ కూడా గ్లోబల్ రౌండప్లో, ఈ యొక్క డిఫెన్స్ రౌండప్లో విన్నటువంటివే ఉండటం వలన వాటిని ఫాలో కావటానికి, త్వరగా అర్థం చేసుకోవటానికి దోహదపడింది. కాబట్టి ఆ రకంగా డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదే రకంగా ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన యొక్క రోల్ ఎట్లుంది, ఏ రకంగా ఉంది, ఎవరు ఏ రకంగా చేస్తున్నారు, మన దాంట్లో మనం ఏంటిది, అదే రకంగా ఈ యొక్క గ్లోబల్ రౌండప్లో ఇంటర్నేషనల్ దీంట్లో ఏ దేశాల్లో వాళ్ళ యొక్క సంస్కృతి ఏ రకంగా దెబ్బతీస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గ్లోబల్ రౌండ్లో పర్టికులర్గా వెస్ట్రన్ కల్చర్ ఏ రకంగా దెబ్బతింటుందని, అదే రకంగా డ్యూయల్ రోల్ ఏ రకంగా ఉంటుంది, వాళ్ళకు సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నారు, మనకు సంబంధించినటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ వెస్ట్రన్ సొసైటీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేటువంటి ఇవి విషయాలన్నీ కూడా చెప్పటం వలన అనేక విషయాలలో మనకు సరి అయినటువంటి దృక్పథంతో ఆలోచన చేసేటువంటి అవకాశం ఈ 3 ఎపిసోడ్స్ రెగ్యులర్గా కంటిన్యూగా చూడటం వలన నేను ఆల్మోస్ట్ ఒక ఎడిక్ట్ అయినా అని చెప్పొచ్చు. కాబట్టి గ్లోబల్ రౌండప్ 200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో 1 మిలియన్ పైన ప్రేక్షకులు సంపాదించుకున్నటువంటి యొక్క నేషనలిస్ట్ హబ్ నిర్వాహకులకి, సాయి గారికి, వాటిని ఆ రకమైనటువంటి ఒక మంచి దీంట్లో తీసుకొస్తున్నటువంటి, సహకరిస్తున్నటువంటి మామిడి గిరిధర్ గారికి, అదే రకంగా సురేష్ కొచ్చర్ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు కూడా నేను ఈ సందర్భంగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను.